సువార్త 13వ అధ్యాయం 6 నుండి 9 వరకు ఉన్న వచనాలు చదువుకుందాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతకి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను అంజూరపు చెట్టున పండ్లు వెతకవచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవాలని చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనేమో, అది ఫలించినా సరే, లేకపోతే నరికించి వేయమని. ఇక్కడ ఒక ఉపమానాన్ని యేసు ప్రభువు చెప్పిన ఉపమానం అది. ఒక మనుష్యునికి ఒక ద్రాక్ష తోట ఉన్నది. ఎంతమంది ద్రాక్ష తోటను చూశారు? ఆ తోట అంతా కూడా పందిర్లేసి ఉంటాయి. ఆ పందిర్ల మీద ద్రాక్షవల్లిలో అల్లుకొని గుత్తులు 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 గుత్తులుగా వేలాడుతుంటాయి. అలాంటి ఒక ద్రాక్ష తోటలో, అదంతా ఎక్స్క్లూసివ్లీ సంపూర్ణంగా ద్రాక్ష తోట. ఆ ద్రాక్ష తోటలో ఏముందంట? ఒక అంజూరపు చెట్టు నాటబడింది. అంటే ఇది ఎక్కడి నుంచో వచ్చిన చెట్టు, ఇక్కడ ఈ తోటకు సంబంధించింది కాదు. కానీ ఆ తోటమాలి ఎందుకో ప్రేమించి ఆ యొక్క అంజూరపు చెట్టును తీసుకుని వచ్చి ఈ ద్రాక్ష తోటలో నాటాడు. అంజూరపు చెట్టుగా ఉన్న మనల్ని తీసుకొచ్చి ఎక్కడ నాటాడు? ద్రాక్ష తోటలో నాటాడు. కాబట్టి మనం కూడా ఏమైపోయాం? చెట్టు అంజూరపు చెట్టే, కానీ ఎక్కడున్నాం మనం? ద్రాక్షవల్లిని నేనన్న క్రీస్తులోనే ఉన్నాం. అందును బట్టేనండి, అంజూరపు చెట్టు వలె ఉన్న అన్యులమైన మనల్ని తీసుకొచ్చి దేవుడు ద్రాక్షవల్లిలో నాటాడు. దేవుని సేవలో మనల్ని వాడుకుంటున్నాడు. కాబట్టి మనం ఎలా ఉండాలంటున్నాను నేను. మొదటిసారి మందిరంలోకి వచ్చినప్పుడు, నాకు ఇంకా గుర్తున్నారు మీలో కొంతమంది, మొదటిసారి మందిరంలోకి వచ్చినప్పుడు ఎంత భయభక్తులతో వచ్చారో, ఎంత కృతజ్ఞతతో వచ్చారో, ఎంత మనస్ఫూర్తిగా పాట పాడారో, ఎంత జాగ్రత్తగా దేవుని వాక్యం విన్నారో, ఎంత ప్రార్థన అన్నప్పుడు ఎలా కళ్ళు మూసుకొని కన్నీటితో ప్రార్థించాడో నాకు ఇంకా గుర్తున్నాయండి చాలామంది. కానీ కొన్ని రోజులు అయితే మనకి ఏమైపోయింది? అందుకని జాగ్రత్తగా ఉండండి. అర్హత లేని వారిని ఆశీర్వదించిన వాడు ఆ ద్రాక్ష తోటలో తీసుకొచ్చి అంజూరపు చెట్టేస్తే అది భలే పెరుగుతుందంటండి. ఎంత అంజూరపు చెట్టు ఏంటంటే ఇలా ఆకులు విస్తరిస్తుంది. ఇలాగ విస్తరించి సగం కాంపౌండ్ ఇదే పెరిగిపోయిందంట. పెరిగిపోతే అబ్బాయి ఏం పండుద్ది కాబోలు ఇంత పెరిగింది అని చెప్పి చూస్తే, 1 సంవత్సరం చూస్తే ఆకులు పెరుగుతున్నాయి, కొమ్మలు పెరుగుతున్నాయి, కానీ ఒక పండు కూడా లేదు, ఫలమే లేదు. ఇంకా పెరిగింది, ఇంకా పెరిగింది. 3 సంవత్సరాలు దేవుడు టైం ఇచ్చాడు. 3 సంవత్సరాలు వచ్చాక సంవత్సరం ఆ యజమాని వచ్చి తోటమాల దగ్గర వచ్చి, ఏడా తోట ఎట్టుందిరా, ఏరా బాగా పండినారా, ఎట్టొచ్చినారా అని చూస్తే, ఏందిరా ఈ చెట్టు ఎలా ఉంది, ఎన్ని 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 అంజూరు పండ్లు ఎన్ని 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 బస్తాలు వచ్చాయరా అంటాడంట. ఎన్ని బస్తాలా, ఒక్క పండు కూడా లేదయ్యా అంటే, సరిగ్గా చూడు సరే అంటే ఆయన 2 మళ్ళీ రీచెక్ చేశాడు. చేస్తే ఏమీ లేవు, దాంట్లో ఆకులు తప్ప ఏమీ లేవు. చూడండి, ఆకులు అని బైబిల్లో ఉన్నదానికి ఒక సాదృశ్యం ఏంటంటే, ఆదామవ్వలు దిగంబరులుగా ఉన్నామని తెలుసుకొని వారి దిగంబరత్వాన్ని దేంతో కప్పుకున్నారు? ఆకులతో కప్పుకుంటే, ఆకులతో నీ బట్టలు వేసుకుంటే ఎట్లా ఉంటుంది నీ సంగతి? ఎన్ని రోజులు ఉంటాయి ఆకులు? ఒకరోజు పచ్చకుంటావు, 2వ రోజు 3వ రోజు ఎండిపోతాయి, ఊడిపోతాయి. ఏంటండి అంటే ఈ క్రియలు అవి ఓన్లీ నీ సొంత క్రియలు అన్నమాట. అది నీ సొంత కార్యాలు, అవి నీ సొంత నీతి, నీ స్వనీతి నిలబడదు. నీ స్వనీతి మురికిగుడ్లా ఉంది దేవుని ముందు. అవి ఆ తాత్కాలికమైనటువంటి కప్పుకోవటం, తాత్కాలికమైన అలంకరణ, తాత్కాలికమైన బహిరంగంగా కనపడేటువంటి కొన్ని మంచి కార్యాలు చేస్తారేమో కొంతమంది విశ్వాసులు, కానీ ఆత్మఫలం లోపటి నుంచి రావాలి. దేవుడు అందుకే వాళ్ళకి ఏమిచ్చాడు? ఏం చేశాడు ఆయన? ఒరే, నీ దిగంబరత్వం కప్పాలంటే, నీ పాపానికి పరిహారం కావాలని ఆ రోజే జంతువుల్ని బలిచి లేక జంతువుల్ని చంపి వాటి తోలుతో వారిని కప్పాడు.
ఏంటంటే యేసుక్రీస్తు యొక్క నీతి వలన మనం కప్పబడుతున్నాం. ఆకులు చాలా ఉన్నాయి అంటే అది క్రియలను చూపిస్తుంది కానీ ఫలాలను చూపిస్తుంది. చెట్టు నిండా ఆకులు మాత్రం ఎంత పచ్చగా ఉందంటే, ఎంత గబగబ అందంగా ఉందంటే, కానీ ఏ ప్రయోజనం? దాంట్లో ఒక్క ఫలము కూడా లేదు. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా యజమాని కోపం వచ్చి ఏమన్నాడు చూడండి. ఇప్పుడు లూకా సువార్తలో 3 సంవత్సరాల నుంచి వెతుకుతున్నానయ్యా వచ్చి, కానీ ఒక్క ఫలము కూడా లేదు. ఇంకెందుకు ఇది? నరికి దీనివల్ల స్థలం కూడా ఎందుకు వేస్ట్ అవుతుంది? సంవత్సరాంతంలో ఒక ఫలం ఉంటుంది. ఏ పంట అయినా, ఏ పంట వేయండి, దాని సీజన్లో ఆ ధాన్యము, ఆ గోధుమలు, ఆ మామిడి పళ్ళు, ఆ జామ పండ్లు, అలాగ ఏదో ఒక చెట్టు, ఆ చెట్టుకు తగిన ఫలాలు ఒక కోత సమయంలో ఉంటాయి. కానీ కొంతమంది వ్యక్తుల జీవితాల్లో రివైవల్ మీటింగ్స్ అంటే ఏమీ లేదు చేసేది, న్యూ ఇయర్ ఆఫరింగ్ అంటే ఏమీ లేదు ఇచ్చేది. ఏంటంటే ఉపవాస ప్రార్థన అంటే ఉండరు అందులో. దేవుని కోసం పని చేయండి, ఏదైనా పని చేద్దామంటే అందులో ఉండరు. మరి ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నావు కదా, ఇన్ని అద్భుత కార్యాలు ఈ సేవ ద్వారా జరగడం చూస్తున్నావు కదా, ఎంతోమంది లక్షల మంది సేవ ద్వారా మేలు పొందడం నువ్వు గమనిస్తున్నావు కదా, మరి ఈ పరిచర్యలో నీ భాగమేంటి? ఈ పరిచర్యలో నీవు దేవుని కొరకు చేసిందేంటి? నీ బ్రతుకులో నువ్వు ఫలించిందేంటి? ఏంటో మరి వచ్చి కూర్చోవడం, వెళ్ళిపోవడం అంతే. దేవుడు ఎదురు చూచిన ఫలాలు మనలో లేవు. దేవుడు ఎదురు చూచిన స్థితిలో మనం లేము. అయినా కూడా ఇంకొక సంవత్సరం నీకు ఛాన్స్ ఇస్తున్నాను అన్నట్టుగా దేవుడు మరో నూతన సంవత్సరంలోనికి మనల్ని ప్రవేశపెట్టాడు. ఆలోచించేయి, నా వలన ఏంటి ప్రయోజనం? దేవునికి ఏంటి ప్రయోజనం? నా కుటుంబానికి ఏంటి ప్రయోజనం? చాలామంది యవనస్తులు వాళ్ళ కుటుంబాలకు తలపోటుగా ఉన్నారే కానీ 10 పైసలు సంపాదించి పెట్టేవారుగా కానీ, కనీసం కన్న తల్లిదండ్రులను సంతోషపెట్టేవారుగా కానీ, కనీసం మినిమం బాధ్యతలు ఇళ్లల్లో తీసుకునేవారుగా కానీ లేరు. తిని ఊరుకు తిరుగుతూ ఉంటాడు. సోమరోడు బుర్రంట, సాతాను కారాగారం అంట. ఏ పనిలోనోడు ఎవడు జోడుకోపోతాడు, ఏదో గొడవ పెట్టుకుంటాడు ఎవరితోటో. బయట గొడవలు తీసుకొస్తాడు, ఇంట్లో గొడవలు పెడతాడు. ఇలాంటి పరిస్థితుల్లో మన భారతదేశంలో ఒక తండ్రో, తల్లో, తల్లిదండ్రులో, లేకపోతే ఒక పెద్దన్నో, ఓ చెల్లో, ఎవరో ఒకళ్ళు కష్టపడుతుంటే 4, 5, 10 మంది కూర్చొని తినేవాళ్ళు ఎందరో ఉన్నారు మన ఇళ్లల్లో. ఆ కుటుంబంలో అది ఎంత భారంగా ఉంటుందో ఆలోచించేయండి. నిజంగా నీవు క్రీస్తుని కలిగిన వాడివి అంటే నీవు ఇతరులకు భారంగా ఉండవు, ఇతరులకు దీవెనకరంగా ఉంటావు. ఇతరులకు నష్టాన్ని కలుగు చేసే వ్యక్తిగా ఉండవు, ఇతరులకు సహాయం చేసేవాడిగా ఉంటావు. ఎందుకు 3 సంవత్సరాల నుంచి నేను ఎదురు చూస్తున్నాను. ఒకవేళ మనలో కొంతమందికి 3 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు దేవుని వాక్యం వింటూనే ఉన్నాం. ఇంకా లోతైన రక్షణ అనుభవం లేదు, స్థిరమైన విశ్వాసం లేదు, ఆధ్యాత్మిక జీవితం లేదు, ప్రార్థనా జీవితం లేదు. ఆశీర్వాదాలన్నీ దేవుడు ఆశీర్వదిస్తూనే ఉన్నాడండి. ఎవరిని దేవుడు ఒట్టి చేతులతో పంపడు. ఆయన మందిరానికి వచ్చినప్పుడు దేవుడు ఎవరిని ఆయన అడిగిన వారికి బెగబట్టుకోడు. ఏది కూడా ఆయన ఇస్తూనే ఉన్నాడు. కానీ నీకేం ఉండటం లేదు. కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటి? చిల్లు కొండలో ఎన్ని బిందెలు నీళ్ళు పోస్తే నిండుద్దమ్మా? పోస్తుంటే పోయిపోతుంటాయి. నీకు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు దేవుడు, కానీ నిలబడతలేదు. ఆశీర్వాదాలు నిలబడతలేదు, తెల్లారితో కూడా నిలబడతలేదు. కారణం నీ జీవితాన్ని చక్కబెట్టుకోలేదు, నీ జీవితంలో లోపాలు సరిచేసుకోలేదు. కోపం వచ్చింది యజమానికి. ఇంకెందుకు? ఈ చెట్టు వలన ఈ స్థలం అంతా దండగా, ఈ ఫలించని చెట్టుని ఇక నరికి ఈ నరికే అనే మాట అంటే బైబిల్లో చాలా చోట్ల ఉంది. ఏంటంటే అది నరికేయటం అంటే వేరు చేసేయటం, నరికేయటం అంటే వేరుపరచటం, నరికేయటం అంటే చంపేయటం లేక కట్ చేసేయటం. ఇక నాకు నీకు సంబంధం లేదు, ఇక నాతో నీకు సంబంధం లేదు. ఫలించని ప్రతి చెట్టు కొమ్మ నరికివేయబడ్డం. గార్డెన్ పెంచే వాళ్ళకు తెలుస్తుంది. ఎప్పుడు గార్డెన్లో కొత్త కొమ్మలు పెరుగుతున్నప్పుడు కొన్ని కొమ్మలు ఎండిపోతూ ఉంటాయి. ఆ ఎండిపోయిన కొమ్మలు అలాగే ఉంచావనుకో పెరిగే కొమ్మలు సరిగా పెరగవు. ఎందుకంటే అంత బలం ఇది గుంజుకుంటుంటాయి.
అందుకని ఏం చేస్తాడు మంచి తోటమాలి? ఎండిన వాటిని కట్ చేసి ఎదిగే వాటిని బాగా వాటికి సమృద్ధిగా నీరు దాని చెట్టులో నుంచి వేరులో నుంచి బలం వచ్చేటట్టు చూస్తాడు. సంఘములో ఉన్న నీవు ఫలించకపోతే అది దేవునికి ఎంతో వేదన కలుగుతుంది, నరికేయమంటాడు. కానీ అక్కడ ఒక తోటమాలి ఉన్నాడు. 3 సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు నీళ్ళు పోసి ఉంటాడు దానికి, ఎన్నిసార్లు దానికి ఎరువేస్తుంటాడు, ఎన్నిసార్లు ఆ చెట్టు గురించి శ్రద్ధ తీసుకున్నాడు. ఏమండి, చెట్లు పెంచటం అంటే చాలా అంత సులభం కాదు. అరణ్యంలో చెట్లు పెరుగుతాయి. మీరు అరణ్యంలో చెట్లకిను పార్కుల్లో ఉన్న చెట్లకి తేడా చూసారా? ఏంటి తేడా? అవి వాటి ఇష్టం వచ్చినట్టు వంకర టెంకరగా గుత్తులుగా పొదలుగా పెరుగుతాయి. ఏంటండి, పార్కులో ఉన్న ఎలా ఉంటాయి? నీట్గా, లైన్గా, గ్రీన్గా, చక్కగా ఉంటాయి. ఏంటంటే లైన్లో కూర్చోబెట్టినట్టు మనుషుల్ని. కొన్ని చెట్లు కొన్ని పార్కులు చూస్తే భలే. బొటానికల్ గార్డెన్ మీరు వెళ్ళారో లేదో ఎప్పుడన్నా? ఊటీ ఎంత చక్కగా మెయింటైన్ చేస్తారో ఆ తోటమాలులు. వాటిని ప్రతి శ్రద్ధ తీసుకుంటాడు, వాటికి నీరు పెడతాడు, వాటికి ఎరువేస్తాడు, వాటిని కాపాడుతాడు. మంచి సంఘ కాపరి సంఘాన్ని కాపాడాలండి. కారణం, ఫలించని ప్రతి చెట్టు నరికివేయబడను, ఫలించని ప్రతి పాస్టర్ నరికివేయబడను, ఫలించని ప్రతి విశ్వాసి నరికివేయబడను. నిన్ను ఫలింప చేయాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. తోటమాలి అంటున్నాడు, అయ్యా 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 వద్దయ్యా నరికేయొద్దయ్యా. నేను ఇప్పటికే ఈ వ్యక్తి కోసం, ఈ చెట్టు కోసం ఎంతో శ్రద్ధ తీసుకున్నాను. ఇంకొక సంవత్సరం గడివి ఇంకా ఎక్కువ శ్రద్ధ తీసుకుంటాను, ఇంకా ఎరువేస్తాను. ఏంటండి ఎరువు అంటే ఏంటన్నమాట? సంథింగ్ ఎక్స్ట్రా. చూసారా, ఆదివారం వాక్యం చెప్పేసి వెళ్ళి పంపించేస్తానని చూసారా? అది ఎరువు ఆనందం. మీకు ఎరువు వేయాలంటే మీతో సమయం గడపాలి, మీతో మాట్లాడాలి, మీతో ప్రార్థించాలి, మిమ్మల్ని ప్రార్థింపజేయాలి. అది మీ పట్ల ఎక్స్ట్రా శ్రద్ధ తీసుకోవాలి. ఎక్స్ట్రా ఫలించని వారి పట్ల ఎక్స్ట్రా శ్రద్ధ తీసుకున్నప్పుడే దేవుని కార్యాలు జరుగుతాయి. ఎంతమంది ఈ సంవత్సరం నేను ఫలించే చెట్టులాగా ఉన్నాను అని చెప్పగలరు? ఒకవేళ ఏం ఫలాలు ఫలించారు అంటే మీరు అంటారేమో, మేము బోల్డ్ ఆకులు ఉన్నాయి, మా చెట్టుల నిండా ఆకులే. మేము ఎన్ని పనులు చేస్తున్నాం చర్చిలో, ఎన్ని పనులు చేస్తున్నాం మేము చర్చిలో. మీరు ఎన్ని పనులు చేస్తున్నారో నిజమే. మన యవనస్తులు చాలా పనులు చేస్తున్నారు. పనులు చేసే విషయంలో కొంతమంది బాగా ఆరితేరిపోయి ఉన్నారు. దేవుని మందిరం పని అంటే పరుగులెత్తుకుంటూ చేస్తున్నారు, మంచిదే. కానీ అంతరంగంలో ఫలం ఉందా? హృదయంలో విశ్వాసములు వృద్ధి చెందుతున్నారా? వ్యక్తిగత జీవితంలో, ప్రార్థనా జీవితంలో బలపడుతున్నారా? ఆత్మఫలమైన ప్రేమ, సమాధానం, సంతోషం అనే ఆ సుగుణాలు మీలో ఉన్నాయా అని పరిశీలిస్తే చాలామందిలో కనపడటం లేదు. ఈ సంవత్సరం మనకు ఒక ఎక్స్ట్రా సంవత్సరంగా ఇచ్చాడు. ఈ సంవత్సరం నువ్వు ఫలించాలి, మంచి ఫలాలు ఫలించాలి. ఆ రోజు యోహాను చెప్పిన, బాప్తీసం ఇచ్చే యోహాను చెప్పిన ప్రసంగం ఏంటో తెలుసండి మీకు? చదవండి ఒకసారి. పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందుడి. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరును ఉంచబడి ఉన్నది, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడినదిగా గొడ్డలు పెట్టుంది. కరెక్ట్గా ఎత్తున్నాడు. చెట్టు వేరు దగ్గర గొడ్డలు పెట్టి రెడీగా ఉన్నాడు. మంచి ఫలం ఫలించకపోతే చెట్టు నరికి వేయబడి అగ్నిలో వేయబడుతుంది. ఇంకా ఎంతకాలం నీ బ్రతుకు? ఇంకా ఎంతకాలం ఇలాగే ఉంటావు? ఇంకా ఎంతకాలం వేషధారి? మనసులో పాపం మీద జయము లేదు, ఒంటరి జీవితంలో విడుదల లేదు, పరిశుద్ధత లేదు. ఇంకా రహస్యంగా ఆ అర్ధనగ్రమైన దృశ్యాలు చూస్తూ ఆ సెల్ ఫోన్లోనో ఆ ల్యాప్టాప్ల్లోనో మూవీలు చూసేవాళ్ళు ఉన్నారా? మీరు కారు ద్రాక్షలు ఫలించేవారు. మీలో దేవుని యొక్క ఆశీర్వాదం లేదు. ఇవన్నీ రోడ్డు మీద చెప్పే ప్రసంగాలు. వ్యభిచారి, నరకానికి పోతావు. వేష, లోతైన గొయ్యి, పరస్త్రీ, ఇరుకైన గుంట, యెహోవా శాపమునందిన వాడు దానిలో పడను. ఆ ప్రసంగాలు చర్చిలో చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చర్చిలో ఉన్నవారు క్రీస్తు రక్తంలో కడగబడిన వారు. వ్యభిచార క్రియల దాకా కాదు. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే తన హృదయంలో వ్యభిచారము. ఆ స్టాండర్డ్స్లో మనం ఉండాలి. ఆ మోహపు తలంపులే రాకూడదు, ఆ ఆలోచనలే రాకూడదు.
ఇదేమి జార చోర క్రియలు చేయొచ్చు, నాదనబడిన మందిరంలోనికి వచ్చి మేము విడుదల పొంది ఉన్నామని చెబుతున్నారు, ఇందుకేనా మీరు విడుదల పొందారు అని ఇర్మియా ప్రకటించాడు ఆ రోజున. ఇర్మియా 7వ అధ్యాయము 9వ వచనం. ఇదేమి మీరు జార చోర క్రియలను నరహత్యను చేయొచ్చు, అబద్ధ సాక్ష్యములు పలుకుచు, బయలులకు ధూపం వేయచ్చు, మీరు ఎరుగని దేవతలను అనుసరించున్నారే, ఆయనను నా నామం పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధిని నిలబడి విడుదలంది ఉన్నామని మీరు చెప్పుదురు. ఈ హేయ క్రియలన్నిటినీ జరిగించుటకైనా మీరు విడుదల పొంది ఉన్నారు. నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ. ఆయన ఆలోచించండి. ఏంటి మోసాలు చేసేవాళ్ళు, అబద్ధాలు ఆడేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, అది నా పర్సనల్ లైఫ్ అండి అంటానికి లేదు. నీ ఇష్టం వచ్చినటువంటి హేయక్రియలన్నీ చేసి మళ్ళీ నాదని చెప్పబడిన ఈ మందిరంలోనికి వచ్చి మేము దేవుని బిడ్డలమి, మేము విడుదల పొందాము, మేము అనేక సంవత్సరాల నుంచి ఇలాంటి ఆలయానికి వస్తున్నాము, మేము ఎప్పుడూ బాప్తిసం పొందాము అన్న వాళ్ళందరూ కారు ద్రాక్షలు ఫలించేవారు. జాగ్రత్త, యెహోవా మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకో. దేవుని మందిరం ఇది, దేవుని సన్నిధి ఉంది ఇక్కడ. దేవుని సన్నిధిలో దేవుని మాట వినాలి. నేను నా బ్రతుకును మార్చుకోవాలి. నేను నా దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలి. నేను ఈ లోకంలో దేవుని యందు నిలిచి ఫలించాలి అన్న ఆశ ఈ ఆలయానికి వచ్చే ప్రతి ఒక్కరికి ఉండాలి. మీరు ఎవరికైనా వ్యక్తిగతంగా పాపమును జయించలేని పరిస్థితి కానీ, శోధన జయించలేని పరిస్థితులు కానీ, వ్యక్తిగతంగా మీ అంతరంగాల్లో పవిత్రత లేని పరిస్థితి కానీ, బయటపడలేని పరిస్థితి కానీ ఉంటే చెప్పండి, నాతో చెప్పండి. మీకోసం ప్రార్థన చేస్తాను, మీ పక్షంలో ప్రార్థన చేస్తాను, మీకోసం విజ్ఞాపన చేస్తాను. తోటమాలి పని ఏంటి? విజ్ఞాపన చేసుకుంటున్నాడు. నరికే అంటే వద్దయ్యా వద్దయ్యా వద్దయ్యా, నరికే వద్దు, వద్దయ్యా వద్దయ్యా వద్దయ్యా, ఆపయ్యా, కొంచెం రోజులు గడివేయ్యా. ఏంటండి విజ్ఞాపన? పాస్టర్ గారులు పనికి మాలిన వాళ్ళందరినీ నరికేయటానికి కాదు ఇక్కడ ఉంది. పనికి మాలిన వారి పక్షంలో విజ్ఞాపన చేయటానికి, వారి కోసం మరింత శ్రద్ధ తీసుకోవడానికి. నేను ఆరోగ్యవంతుల కొరకు రాలేదు, రోగుల కొరకే వచ్చానన్నాడు ప్రభు. నేను తప్పిపోయిన వారి కోసమే వచ్చానన్నాడు ప్రభు. పాస్టర్ గారికి తప్పిపోయిన వారిని కలుసుకునే అవకాశాన్ని కలుగు చేయండి. సరిగా ఉన్నోళ్ళు తప్పిపోయిన వారిని వారంతా వాళ్ళు రాలేరు, పాడైపోయినోడు వాళ్ళంతా వాళ్ళు రాలేరు. మీరు వాళ్ళని ఎంకరేజ్ చేసి, వాళ్ళని ధైర్యపరిచి, వాళ్ళని తీసుకురండి దేవుని సేవకుల దగ్గరికి, వాళ్ళ విషయమే తెలియజేయండి దేవుని సేవకులకి. అప్పుడు సంఘం ఫలిస్తుంది. అప్పుడు పనికి మాలిన వాడు ప్రయోజకుడు అవుతాడు. ఫలించని ప్రతి చెట్టు నరికివేయబడుతుంది. అయ్యా 1 సంవత్సరం గడివి అయ్యా. విజ్ఞాపన ప్రార్థన చేసేవాడు, ఇతరుల కోసం ప్రార్థన చేసేవాడు ఈజ్ కనెక్టింగ్ టు జీసస్ డైరెక్ట్గా. ఎందుకంటే దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు యేసుప్రభు ఏం చేస్తున్నాడు? కొన్నిసార్లు నేను ఇక్కడ సీటు రాసి మన సహోదరులు తెచ్చిస్తుంటారు నాకు కొన్ని అనౌన్స్మెంట్స్ చేయడానికి వాటికిను. ఆ తెచ్చిచ్చినప్పుడు నేను దాన్ని అనౌన్స్ చేస్తున్నాను. అక్కడ దేవుడు మన పక్షంలో విజ్ఞాపన చేస్తున్నప్పుడు మనం కొన్ని నేమ్స్ కానీ, కొంతమంది వ్యక్తుల విషయం కానీ మనం ప్రభువుకు స్లిప్ ఇచ్చినట్టు మనం ఇక్కడ ప్రార్థనలో విజ్ఞాపన చేస్తే ఆ మాట నెరవేరుతుంది. విజ్ఞాపన ప్రార్థన నేర్చుకోండి. ఎంతసేపు మీకోసం ప్రార్థన చేసుకోవడం కాదు, స్వార్థానికి ఇప్పుడు చోటు ఇవ్వకండి. నీకు ఆశీర్వాదాలు కావాల్సి వచ్చినప్పుడు ముంగుమూరు దేవదాసయ్య గారు అన్నారు, ప్రభా నాతో మాట్లాడు. రెండో మాట ఏంటి తెలుసా అండి? అందరితో మాట్లాడు. ప్రభా నాకు దయచేయి, అందరికీ దయచేయి. ఏంటండి? ప్రభా నన్ను వాడుకో, అందరినీ వాడుకో. కొంతమంది అట కాదు, నన్ను వాడుకో, నాకు దయచేయి, నన్ను చూపించు, నన్ను నేను. జాగ్రత్త. యేసు ప్రభు నేర్పించింది, నేను సేవ చేయించుకోవడానికి రాలేదు, సేవ చేయడానికి వచ్చానని. పౌలు జీవితంలో చూసినప్పుడు తన స్వార్థం కోసం కాకుండా ఆత్మల కోసం అతను రాత్రి పగళ్ళు ప్రయాసపడతాం చూస్తున్నాం. మంచి తోటమాలి శ్రద్ధ తీసుకుంటాడు. ఎవరి పట్ల? ఫలించని వారి పట్ల. నువ్వు ఫలిస్తున్నావా లేదా? అసలు నువ్వు ఫలిస్తున్నావా లేదా? నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఎందుకున్నావు, ఎంతకాలం ఉన్నావు అనేది ఆలోచించావా ఎప్పుడైనా? ఈ ద్రాక్ష తోటలో నన్ను పెట్టాడేంట్రా నాయన? ఈ ద్రాక్ష తోటలో ఇంత స్థలం ఆక్రమించేశాను నేను, ఆ చెట్లకి స్థలం లేకుండా చేస్తున్నాను, ఫలించే వాటిని ఫలించకుండా నేను అటమైపోయాను వాళ్ళకి. అలాంటి పరిస్థితే కనపడుతుందండి.
కొంతమంది మీరు ఫలించరు సరిగదా, ఫలించే వారికి మీరు ఆటంకం అవుతున్నారు. అందుకే ప్రభు చెప్పాడు, ఈ చిన్నవారిలో ఎవరికైనా మీరు అభ్యంతరంగా ఉంటే తిరగట్రా వెనకాల తెచ్చిపెట్టి ఉంది, చర్చిలో ఉంది, ఇక్కడ సముద్రం పక్కనే ఉంది. మనం మెడ్రాస్లో ఉన్నాం, మెరీనా బీచ్లో తీసుకెళ్ళి నడి సముద్రంలో వదిలేయాలంట వాళ్ళని. ఎందుకు అంత కఠినమైన శిక్ష చెప్పాడు దేవుడు? ఇవ్వండి, ఇతరులకు అభ్యంతరంగా ఉండటం ఎంత గొప్ప పాపమో తెలుసా మీకు? నేనేం తప్పు చేయలేదు, నేనేం ఎవరి జోలికి వెళ్ళలేదు, నేను ఎవరిని పాడు చేయలేదు అంటామో. నువ్వు ఇతరులకు అభ్యంతరం అయ్యావంటే, నిన్ను చూసి ఇంకొకటి చెడిపోయాడంటే, నిన్ను చూసి ఇంకొకటి నీలా ప్రవర్తిస్తున్నాడంటే, నిన్ను చూసి ఇతరులు దేవుని దగ్గరికి రాకుండా ఉన్నారంటే ఎంత భయంకరం అది. కీర్తన 69:6 ప్రభా, సైన్యములకు అధిపతి యెహోవా, నీ కొరకు కనిపెట్టుకున్న వారికి నా వలన సిగ్గు కలగనీయకము. ఇశ్రాయేలు దేవా, నిన్ను వెదకు వారికి నా వలన అవమానము కలగనివ్వద్దు. నా వలన ఇతరులకు, నీ ప్రజలకు ఆటంకం కలగనివ్వద్దు. ఎప్పుడు నేర్చుకోండి విశ్వాసులు ఈ ప్రార్థన, అండర్లైన్ చేసుకోండి దయచేసి మీ బైబిల్లో. కనీసం నెలకోసారన్నా ఈ ప్రార్థన దేవుని సందులో చేయండి. నా వలన సంఘానికి సిగ్గు రానివ్వద్దు, నీ కొరకు కనిపెట్టుకునే వారికి నేను అభ్యంతరంగా ఉండనివ్వద్దు అని మొరపెట్టుకోండి. ఎందుకంటే దేవుడు మనల్ని ఉపయోగించుకున్నప్పుడు మనం అందరికి ఆశీర్వాదం అవుతాం. సాతాను మనల్ని ఉపయోగించి అందరికీ అభ్యంతరంగా చేయడానికి ప్రయత్నిస్తాడు. అందులో దేవుని చేత వాడబడే వారిని ఈ అంజూరపు చెట్టు ఫలించని అలా నరికి వేయంటే, తండ్రి ఇంకొక సంవత్సరం నేను బాగా తవ్వాలే. పై భక్తి కాదు, క్రైస్తవ భక్తి. పై భక్తి ప్రభా పాపినైనా అని దులిపేసుకుంటే పోయేది కాదు పాపం. పైన పాపం కాదు, లోపటుంది, వేర్లు పాడుకొని ఉన్నాయి. తవ్వాలి, లోతుగా తవ్వి, నా మాట ప్రకారంగా లోతుగా తవ్వి, బండ మీద పునాది వేసిన వాడు గాలి తుఫానులు వచ్చిన వాడేహా పడడం. దేవుని సందులో కూర్చొని తవ్వుకోండి, మీ హృదయాన్ని పరిశీలించుకోండి. ఈ సంవత్సరం ఈ సంఘం బహుగా ఫలించాలి, నేను దేవుని యందు ఫలించాలి అని ఆశపడుతున్నానన్నవారు చేయి చూపించండి. ఈ సంవత్సరం ఈ సంఘములో ఉన్న వారందరూ బహుగా ఫలించుదురుగాక. అలాగే మన రెండు చేతులు పరం వైపు ఎత్తి ప్రభు కృప కొరకు వేడుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ద్రాక్షవనంలో మమ్మల్ని నాటినందుకే వందనములయ్యా. నీ ప్రజలుగా మమ్మల్ని చేసుకున్నందుకు వందనములు నాయన. ఆదరణకర్తగా మాకు ఇచ్చిన పరిశుద్ధాత్మను బట్టి నీకు వందనములు నాయన. నీలో నిలిచి ఉండేవారిగా చేయి నాయన. దేవా, ఆత్మ ఫలాలు ఫలించడానికి మాకు సహాయం ఇచ్చేయము. మంచి ఫలాలు ఫలించడానికి మాకు సహాయం ఇచ్చేయము. మా యేసయ్యను మేము ఇతరులకు చూపించడానికి సహాయం ఇచ్చేయి నాయన. ఈ సంవత్సరం మా భక్తి జీవితంలో వృద్ధి చెందడానికి, బహుగా ఫలించడానికి సహాయం చేయము. ఈ సంవత్సరం ఆశీర్వదించబడిన, దీవించబడిన సంవత్సరంగా మా ఒక్కొక్కరికి నీ చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. Thank you.